చాలా కాలంగా వ్యాపారం వృద్ధి లేకపోయినా, వివాహం కాకపోయినా, లేదంటే మనం ఏదైనా పంతాలు పెడితే పదే పదే ఆడడానికి వచ్చినా సరే, మన ఇంట్లో వాళ్ళు "అరే! నీకు శని పట్టిందేమోరా" లేదంటే "నీకు శని పట్టి పీడిస్తుందని" చెప్పేసి అంటా ఉంటారు. సో, ఈ శని పోవటానికి మనకు చాలామంది చాలా పరిహారాలు చెప్పే ఉంటారు. మనం కూడా చేసే ఉంటాం. మనం ఎన్ని పరిహారాలు చేసినా, పోనీ ఈ శని దోషం రేపు రాబోయే శని త్రయోదశి రోజున ఈ విధంగా చేస్తే మనకు పట్టిన శని ఎంతో కొంత అనేది విముక్తవుతుంది. మనకి మార్గశీర్ష మాసంలో 28/12/2024 శనివారం రోజున రాబోయే శని త్రయోదశికి ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత చేకూరింది. అది ఎందుకంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ ఈ నక్షత్రాల్లో ఒకటైన అనురాధ నక్షత్రం ఆ రోజున వచ్చింది. ఈ శని త్రయోదశి రోజునే అనురాధ నక్షత్రం ఉండడం వల్ల ఎంతో ప్రాముఖ్యత చేకూరిందనమాట. ఈ శని త్రయోదశి రోజున మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శివాలయానికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి అక్కడ ఆ రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు చుట్టూ ఈ యొక్క 12 రాసుల్లో ఉన్న 6 రాసులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులు ఏంటంటే మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు. ఈ రాసుల వాళ్ళు ఆ రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు ముఖంగా కూర్చొని ఓం నారాయణాయ నమః అనుకుని పఠించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన రాసుల వాళ్ళు అదే రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి ఓం శివాయ నమః అనుకుని తర్వాత శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనం ఆ శనీశ్వరుడికి ఎలా పూజ చేయాలంటే ముందుగా మనం శనీశ్వరుడికి ప్రదక్షిణ చేసేసి తైలాభిషేకం చేయాలి. ఈ తైలాభిషేకం తర్వాత మనం దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలంటే ఏదైనా మట్టి కుంది తీసుకొని మట్టి కుందిలో ఒక బ్లాక్ క్లాత్‌లో నల్ల నువ్వులేసేసి నల్ల నువ్వుల్ని ఆ నువ్వుల నూనెలో నానబెట్టి దాన్ని దీపంగా మనం ఆయనకి సేవించాలనమాట. ఆ దీపంలో మనం ఏదైనా ఇనుము సంబంధించి ఇనుప మేక అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఇనుము సంబంధించి మనం అక్కడ పెట్టేసి చేస్తే మనకెంతో లబ్ధి చేకూరుతుంది. సో, అదే విధంగా ఈ దీపం వెలిగించిన తర్వాత లలితా సహస్రనామంలోని ఒక నామాన్ని మనం జపిస్తే మనకెంతో లబ్ధి చేకూరుతుందనమాట. ఆ నామం ఏందంటే ఓం అనాకలిత సాదృశ్యే చుబుకశ్రీ విరాజితాయ నమః అనే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఆ శనీశ్వరుడి నుంచి మనం ఎంతో కాలం నుంచి పడుతున్న బాధలు, కష్టాలు ఇట్టే తొలగిపోతాయని చెప్పేసి సో, ఈ విధంగా చేయటం వల్ల మనం ఆ శనీశ్వరుడి నుంచి ముక్తి చేకూరొచ్చని చెప్పేసి నేను అనుకుంటున్నాను.